తులసి రామ్ గారు, ఇంటీరియర్స్లో పాపులర్ మెటీరియల్ అయిన MDF మెటీరియల్ గురించి వివరిస్తారా? అసలు ఎలా తయారు చేస్తారు? అండ్ మోస్ట్లీ ఎక్కువ మంది ఎందుకు MDF ప్రిఫర్ చేస్తారంటారు? MDF అనేది అందరూ ఇష్టపడతాం అట్లాంటిది ఏం లేదండి. అందరూ ప్లైవుడ్ని కూడా ఇష్టపడతారు. కాకపోతే ఏంటంటే MDF అనేది కాస్ట్ తక్కువ కాబట్టి ఎక్కడైతే మనకి మాయిశ్చర్ ఉండదో లేదంటే వాటర్ అనేది ఎక్కువగా వాడమో అటువంటి ప్రదేశాల్లో MDF వాడుకుంటే బాగుంటుంది. MDFలో ఒక చిన్న అడ్వాంటేజ్ ఉంది. ఏంటంటే దీని సర్ఫేస్ కాలిబ్రేషన్, అంటే ఈ సర్ఫేస్ చాలా స్మూత్గా ఉంటుందన్నమాట. దానివల్ల కూడా MDFని ప్రిఫర్ చేస్తారు. దీని మీద లామినేట్ అతికించినా లేదంటే పెయింటింగ్ చేసినా కానీ చాలా ఫినిష్ చాలా అద్భుతంగా వస్తుంది. సో అదొక అడ్వాంటేజ్ MDFలో. తర్వాత MDFలో ఇట్లాగా మీరు ఏదైనా కావాలంటే ఇట్లాగా ఎన్గ్రేవింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ ఎడ్జెస్లో ఇట్లా రౌండింగ్ చేసుకోవచ్చు. రకరకాలుగా MDF అనేది చాలా బ్యూటిఫుల్గా పనిచేస్తుంది. ఎడ్జెస్ మీరు కట్ చేసినా కానీ ఎడ్జెస్లో చిప్ ఆఫ్ కావడం కానీ ఇటువంటిది చాలా తక్కువ అసలు ఉండదు యాక్చువల్గా. సో MDF అనేది బ్యూటిఫుల్ మెటీరియల్ ఫర్ ఇంటీరియర్స్. అయితే ఈ MDFలో ప్రీలామినేటెడ్ MDF వస్తుంది, అట్లాగే ప్లెయిన్ MDF వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తుంది ప్లెయిన్ MDF అనమాట. ప్రీలామినేటెడ్ MDFకి ఇటువైపున లామినేట్ అయిపోయి వస్తుంది. సో దాన్ని ప్రీలామినేటెడ్ MDF అంటారు. సో అవి కాస్ట్ కొంచెం తక్కువగా ఉంటాయి కాబట్టి అండ్ బ్యూటిఫుల్ షేడ్స్ మార్కెట్లో అవైలబుల్ కాబట్టి కాస్ట్ తక్కువ కాబట్టి ఈ మాయిశ్చర్ వాటర్ లేని దగ్గర వాడతారు. సో MDF ఎలా తయారు చేస్తారనేది చూస్తే ఇది వుడ్ ఫైబర్స్ తోటి తయారవుతుందండి. వుడ్ ఫైబర్స్ అంటే కైండ్ ఆఫ్ పౌడర్ లాంటిది అనమాట. వుడ్ ఫైబర్ని ఒక రెసిన్లోటి మిక్స్ చేసి వేడి మీద దీన్ని ప్రెస్ చేస్తారనమాట. హాట్ ప్రెస్ అవుతుంది. హాట్ ప్రెస్ చాలా గట్టిగా అవడం వలన MDF తయారవుతుంది. జనరల్గా దీని డెన్సిటీ 750 kg/m³ అట్లా ఉంటుంది. ఈ వుడ్ ఫైబర్స్ తోటి తయారు చేస్తారు కాబట్టి దీని యొక్క ఫినిషింగ్ చాలా స్మూత్గాను చాలా నీట్గా చాలా సూపర్గా వస్తుంది. కాకపోతే MDFలో ఏంటంటే ప్లైవుడ్కి దీనికి మనం కంపేర్ చేసుకుంటే ఈ వాటర్ అబ్జార్ప్షన్ అనేది ప్లైవుడ్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుందండి. సో అట్ ద సేమ్ టైం స్క్రూ కూడా ఒకసారి పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ కూరలో మీరు స్క్రూ పెట్టేసి మళ్ళీ తీసారనుకోండి, ఇక్కడ ఇది లూజ్ అయిపోయి స్క్రూ హోల్డింగ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. స్క్రూ కానీ నెయిల్ హోల్డింగ్ కానీ ప్లైవుడ్తో కంపేర్ చేస్తే తక్కువ ఉంటుంది. పార్టికల్ బోర్డు మీద ఎక్కువ ఉంటుంది. సో ఈ MDF కూడా ఇండియన్ బ్యూరో ఆఫ్ స్టాండర్డ్స్లో దెర్ ఆర్ కోడ్స్ అండి. ఆ కోడ్స్ కంప్లై అయితేనే దీన్ని మనం MDF అని పిలుస్తాం అనమాట. MDFకి బేసికల్గా కోడ్ వచ్చేసి IS 124061 ఒకటి, IS 148571 ఈ కోడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ MDF యూసేజ్లోకి వస్తే ఇది చాలా పాపులర్ అండి ఇంటీరియర్స్లో. ద రీజన్ ఈజ్ ఇది కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ ప్రీలామినేటెడ్ మెటీరియల్ దొరుకుతుంది. చాలా రకరకాల కలర్స్ దొరుకుతాయి దీంట్లో. సో వీటన్నిటి మూలన ఏంటంటే ఎక్కడైతే మనకి మాయిశ్చర్ ఉండదో, వాటర్ ఎక్కువ యూజ్ చేయమో, లైక్ మన లివింగ్ రూమ్లో టీవీ యూనిట్ ఉంటుంది, మళ్ళీ మీకు లైక్ బెడ్రూమ్లో వార్డ్రోబ్స్ ఉంటాయి. ఇటువంటి దగ్గర మనకి ఎందుకు ఊరికినే ప్లైవుడ్కి డబ్బులు ఖర్చు పెడతామని ఇటువంటిది వాడుకుంటే ఫినిష్ చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది. ఇది కూడా దిస్ విల్ లాస్ట్ ఫర్ ఏ గుడ్ టైం. ఇప్పుడు మీకు కనీసంగా MDF ప్రీలామినేట్ చేసి అంటే మనం జాగ్రత్తగా ఉపయోగించుకుంటే కనీసంగా 10-15 years మంచి సర్వీస్ ఇవ్వాలి. సో మార్కెట్లో MDF ఈజ్ వెరీ పాపులర్ మెటీరియల్. నవేడేస్ ఇప్పుడు ఏంటంటే HDF అని కూడా వస్తుంది, హై డెన్సిటీ ఫైబర్ బోర్డ్ అని. సో అది ఇంకా అంత పాపులర్ కాలేదు, బట్ అది దట్స్ ఆల్సో గుడ్ మెటీరియల్.